నమస్తే, నేను హిమోష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బిహెచ్ఎంఎస్ గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్విని గారు ఉన్నారు. వారిని అడిగి చాలా మందికి పీసీఓడిస్ కావచ్చు, అదే విధంగా గర్ల్స్ కు ఉండే పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటి గురించి అయితే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మ్యామ్. ఎస్ మ్యామ్, చాలా మందికి పీరియడ్స్ టైంలో మూడ్ స్వింగ్స్ అనేవి డిఫరెంట్ టైప్లో ఉంటాయి కదా, అంటే అందరికి ఒకేలాగా ఉండవు. అసలు ఇవి ఎందుకు ఉంటాయి అంటారు? పీరియడ్ టైంలో మూడ్ స్వింగ్స్ అనేవి చాలా మందిలో కామన్గా చూస్తున్నాం, బట్ అందరికీ సేమ్ ఉండవు. ఓకే. ఎందుకంటే వాళ్ళ బాడీ రియాక్షన్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొంతమంది పీరియడ్ టైంలో హైపర్ యాక్టివ్గా ఉంటారు. అవును. కొంతమందికి పీరియడ్స్ వస్తే అసలు ఇంకా వాళ్ళకి ఎక్కడ లేని బాధ మొత్తం వాళ్ళకే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమందికి పెయిన్ఫుల్గా ఉంటుంది, కొంతమందికి ఎక్సెసివ్గా ఉంటారు, కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్లో ఉంటుంది. కాసేపు హ్యాపీగా ఉంటారు, కాసేపు సాడ్గా ఉంటారు. ఇవన్నీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట. పీరియడ్ టైంలో ఏమవుతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు ప్రొడక్షన్ సడన్గా ఫాలో అయిపోతుంది. దీనివల్లనే వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే సడన్గా హార్మోన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల వాళ్ళకి హ్యాపీ హార్మోన్ ఒక హార్మోన్ ఉంటుంది మన బాడీలో. హ్యాపీ హార్మోన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల వాళ్ళకి కోపం కానివ్వండి, చిరాకు కానివ్వండి, ఈజీగా చికాకు పడ్డము, అందరిపైన అరవడం లాంటివి, ఇలాంటి డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ మూడ్ స్వింగ్స్లో కూడా టైప్స్ ఉంటాయి. మళ్ళీ దీన్ని మనం పిఎంఎస్ అంటాం, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం. ఇంకోటి పిఎండిడి అంటాం, ప్రీమెన్స్ట్రువల్ డిస్ట్రోఫిక్ సిండ్రోమ్. ఈ పిఎంఎస్ అంటే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది కామన్గా చూస్తుంటాం. అంటే మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉంటాయి. వీళ్ళు కొంతమంది యాంగ్జైటీ ఉంటుంది, కొంతమందిలో కొంచెం చికాకు కానీ, ఇరిటేషన్ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇది మైల్డ్ ఫామ్లోనే ఉంటాయి. దీన్ని మనం పిఎంఎస్ అంటాం. అంటే వాళ్ళకి చిన్న పీరియడ్స్ వచ్చే ముందు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, పొట్ట బ్లాటింగ్ అంటాం, దీన్ని పొట్ట ముందుకు వచ్చేటట్టు అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి నాజియా ఫీలింగ్ కానివ్వండి, లేదంటే స్లైట్ హెడేక్ కానివ్వండి, ఇంకా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అయినా యాంగ్జైటీ కానీ, కొంతమంది కోపం ఉంటుంది, కొంతమంది డిప్రెషన్ ఉంటుంది. ఇవన్నీ మైల్డ్ ఫామ్లో ఉన్నట్టయితే దీన్ని మనం పిఎంఎస్ అంటాం. ఈ కండిషన్స్లో ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ పిఎండిడి అంటాం, ప్రీమెన్స్ట్రువల్ డిస్ట్రోఫిక్ డిసార్డర్ అనమాట. ఈ కండిషన్లో ఏముంటుంది, సివియర్ ఫామ్లో ఉంటుంది వాళ్ళకి. ఇలా హార్మోన్స్ ఎక్కువ ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల వాళ్ళకి డిప్రెషన్ స్టేట్లో ఉంటారు కొంతమంది పీరియడ్స్ వచ్చే ముందు. కొంతమంది ఎక్కువగా బాధపడడం కానీ, రీజన్లెస్ క్రయింగ్ అంటాం. అవును. ఏ రీజన్ లేకుండా ఏడవడం కానివ్వండి, లేదంటే వాళ్ళ చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇదంతా పిఎండిడి కిందకి తీసుకుంటాం. వాళ్ళకి ఇంకా వెయిట్ ఆ టైంలో ఓవర్ ఈటింగ్ ఉంటుంది వాళ్ళకి. కొంతమందిలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఎక్కువగా తినాలి, జంక్ ఫుడ్ ఎక్కువ తినాలి, క్రేవింగ్స్ స్టార్ట్ అవుతుంది. చాక్లెట్స్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ పిఎండిడి అనేది సివియర్ ఫామ్లో ఉంటుంది వీళ్ళు. దట్ వాళ్ళకి డిప్రెషన్ ఫామ్లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో ఏముంటుందంటే సైకలాజికల్ స్ట్రెస్ ఇంపార్టెంట్, వాళ్ళకి సైకలాజికల్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పిఎండిడి కండిషన్స్లో ఇది కేవలం ఎడ్యుకేషన్ ఫిజికల్ కానీ కాకుండా ఎమోషనల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ కండిషన్స్లో ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది వాళ్ళలో. ఇంటి మూడ్ స్వింగ్స్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుందని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. మూడ్ స్వింగ్స్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. దట్టు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ మూడ్ స్వింగ్స్ని సివియర్ ఫామ్లోకి వెళ్ళకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి ఎలా ఉంటుందంటే కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే కాకుండా పీరియడ్స్ వచ్చే ముందు మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు ఏం చేస్తుంది, ఎక్సెసివ్ ఇన్సులిన్ సెక్రెట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఎక్సెసివ్ ఫుడ్ క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి. ఇంకో కారణం ఏముంటుందంటే బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. డోపమైన్ కానివ్వండి, సెరోటోనిన్ కెమికల్స్ కానివ్వండి, ఇవన్నీ మనం న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. అంటే సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఆ కెమికల్స్ పైన కూడా యాక్ట్ చేసి ఇప్పుడు సెరోటోనిన్ అనుకోండి హ్యాపీ హార్మోన్ అంటాం. దీనివల్ల ఇది హార్మోన్ సరిగ్గా లేదనుకోండి వాళ్ళు డిప్రెషన్ స్టార్ట్ అవుతుంటుంది. డోపమైన్ ఉందనుకోండి ఇది సెడేటివ్గా వర్క్ చేస్తుంది. ఈ సిగ్నల్స్ డిస్టర్బెన్స్ అయినప్పుడు వాళ్ళకి కోపం కానివ్వండి, చిరాకు కానివ్వండి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది సివియర్ ఫామ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి. ఈ పిఎండిడి కండిషన్స్ కానీ కొంతవరకు మనం డైట్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అప్పుడు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటే వాళ్ళు హెల్తీ డైట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ పీరియడ్ టైంలో ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. జాగరి కానివ్వండి, డేట్స్ కానివ్వండి, ఐరన్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి వాళ్ళు. ఇంకా వాళ్ళ ఫ్యాటీ ఫుడ్స్ కానివ్వండి, జంక్ ఫుడ్స్ కానివ్వండి అవాయిడ్ చేస్తూ ఉండాలి. మెయిన్గా మైదా ఫ్లోర్ ఫుడ్స్ కానీ, ప్యాక్డ్ చిప్స్ కానివ్వండి ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇంకా వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ని తగ్గించుకుంటూ ఉండాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకు పిఎంఎస్ అనేది కొంచెం నార్మలైజ్ అవుతుంది. వాళ్ళకి సివియర్ ఫామ్లో పిఎండిడి ఫామ్లోకి వెళ్ళకోకుండా నార్మల్గా ఉంటుందన్నమాట వాళ్ళు. ఈ కండిషన్లో హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందంటే ఈ పిఎంఎస్ కండిషన్ వాళ్ళకి
కొంతమంది వాళ్ళకి పీరియడ్స్ వచ్చే ముందు బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది, అవును. దాన్ని మనం మాస్టైటిస్ అంటూ ఉంటాం. ఈ బ్రెస్ట్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, నాజియా కానీ, ఇవన్నీ చాలామంది బయటకు చెప్పుకోరు అనమాట, నార్మలే అనుకుంటూ ఉంటారు. బట్ ఇంటర్నల్గా ప్రాబ్లం కూడా ఉంటుంది అన్నమాట ఇవి కండిషన్స్లో. కాబట్టి ఏ చిన్నపాటి డిస్కంఫర్ట్ అయినా కూడా మీ బియాండ్ దట్ కెపాసిటీని అఫెక్ట్ చేసేలాగా ఉన్నట్టయితే ఆ ప్రతి కండిషన్స్కి మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎస్ మ్యామ్, చాలా మంది మరి పీరియడ్స్ టైంలో చాక్లెట్స్ తినాలి, చాక్లెట్స్ క్రేవింగ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అసలు నిజంగా చాక్లెట్స్ అంటే నార్మల్గా చాక్లెట్స్ తింటే పెయిన్ తక్కువ, అంటే పెయిన్ రిలీఫ్ ఉంటుంది అని విన్నాము. ఇది ఎంతవరకు నిజమంటారు? డార్క్ చాక్లెట్ అని ఇంపార్టెంట్గా Definitely, అవును. అందరూ Dark డార్క్ chocolate. చాక్లెట్ కన్జ్యూమ్ చేయండి, డార్క్ చాక్లెట్ అవును. అని చెప్తుంటారు. ఈ డార్క్ చాక్లెట్లో ఉన్న కొన్ని కెమికల్స్ వల్ల మన హార్మోన్స్ అనేటివి సెటైట్ అవ్వడం జరుగుతుంది. దానివల్లనే వాళ్ళకి ఏదైతే పెయిన్ కానివ్వండి, లేదంటే హ్యాపీ హార్మోన్స్ సెక్రేట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి కొంచెం వరకు సివియర్ ఫామ్ Pain relief అనేది. పెయిన్ రిలీఫింగ్గా Okay. ఉంటుంది, కొంచెం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. Okay. బట్ మేము కూడా సజెస్ట్ చేస్తుంటాం డార్క్ చాక్లెట్ మాత్రమే తీసుకోండి అని చెప్పి. ఓకే. ఎస్ మ్యామ్, ఇప్పుడు ఒక నార్మల్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు పీరియడ్స్ టైంలో నార్మల్గా మనకి హెడేక్ కావచ్చు, స్టమక్ పెయిన్ అనేది కామన్ థింగ్, హెడేక్ కావచ్చు, ఇంకా అదర్వైజ్ ఏదైనా పెయిన్స్ వచ్చినప్పుడు, అంటే పీరియడ్స్ టైంలో మీరు అన్నట్లుగా అసిడిటీ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ అలా వచ్చినప్పుడు మనం ఏమైనా మెడిసిన్ యూస్ చేస్తే పీరియడ్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? అంటే నార్మల్గా కొంతమందిలో ఉంటుందండి, నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. మెయిన్గా పీరియడ్ టైం అప్పుడు ఇవన్నీ ఏముంటాయి, మనం ఎక్కువగా ఇలా ఆర్టిఫిషియల్ హార్మోన్స్ కానీ, హార్మోనల్ టాబ్లెట్స్ యూస్ చేస్తుంటారు, పెయిన్స్ కానీ ఇలాంటివి యూస్ చేసినప్పుడు ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి యూస్ చేయకూడదని నేను చెప్తుంటాను. హార్మోనల్ పిల్స్ కానివ్వండి, కాంట్రాసెప్టివ్ పిల్స్ కానివ్వండి, ఇవన్నీ పీరియడ్ టైంలో యూస్ చేయడం అంత మంచిది కాదు. ఎస్ మ్యామ్, మా బీఆర్కే హెల్త్ ప్రేక్షకులకైతే అంటే పీరియడ్స్ టైంలో గర్ల్స్కి ఎస్పెషల్లీ అసలు ఈ మూడ్ స్వింగ్స్ అనేవి ఎందుకు ఇలా ఉంటాయి, చాలామంది చిరాగ్గా ఉండడం కావచ్చు, డిఫరెంట్ టైప్స్లో ఉంటారు. కాబట్టి దీంట్లో డిఫరెంట్ టైప్స్ కూడా మాకు తెలియజేయడం జరిగింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Fiticus Homeopathy